సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్ల కెరీర్ చాలా తక్కువ కాలం ఉంటుందనేది అందరికీ తెలిసిన సత్యం. హీరోలు దశాబ్దాల పాటు రాజ్యమేలుతుంటే హీరోయిన్లు మాత్రం 5-6 ఏళ్లకే కనుమరుగైపోతుంటారు. కొందరు ఐటమ్ సాంగ్స్ కు పరిమితం కాగా ఇంకొందరు సైడ్ క్యారెక్టర్లు చేసుకుంటూ కెరీర్ లాగించేస్తుంటారు. కానీ ఈ లెక్కలన్నింటినీ తలకిందులు చేస్తూ గత 2 దశాబ్దాలుగా వెండితెరను ఏలుతున్న ఏకైక పేరు లేడీ సూపర్ స్టార్ నయనతార. నయన్ కెరీర్ ముగిసిపోయింది అనుకున్న ప్రతిసారి మంచి కమర్షియల్ హిట్తో బూస్టప్ చేసుకుంటూ వస్తోంది. ఇప్పటికీ యంగ్ హీరోయిన్లకు గట్టి పోటీ ఇస్తూ లీడ్ రోల్స్లో దూసుకుపోవడం ఆమెకే చెల్లింది. అయితే నయనతార గురించి సౌత్ ఇండస్ట్రీలో ఒక బలమైన టాక్ ఉంది. ఆమె ఎంత రెమ్యునరేషన్ తీసుకున్నా సరే ప్రమోషన్లకు మాత్రం అస్సలు రాదు. సినిమా సక్సెస్ మీట్ అయినా, ప్రీ రిలీజ్ ఈవెంట్ అయినా ఆమె అడుగు బయట పెట్టదు. అగ్రిమెంట్లోనే నో ప్రమోషన్స్ అనే కండిషన్ పెట్టి మరీ సంతకం చేస్తుంది. కానీ మెగాస్టార్ చిరంజీవి సరసన నటిస్తున్న మనశంకర వరప్రసాద్ గారి కోసం నయనతార తన పంతాన్ని పక్కన పెట్టినట్లు కనిపిస్తోంది. సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదల కాబోతున్న మనశంకర వరప్రసాద్ గారి కోసం నయన్ ఇప్పటికే 2 ప్రత్యేక ప్రమోషనల్ వీడియోల్లో నటించి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఇన్నేళ్లలో ఏ సినిమాకు చేయని విధంగా ఈ మూవీ కోసం ఆమె స్వయంగా రంగంలోకి దిగడం టాలీవుడ్లో హాట్ టాపిక్గా మారింది. దీనికి ప్రధాన కారణం దర్శకుడు అనిల్ రావిపూడి అని తెలుస్తోంది. అనిల్ రావిపూడి మేకింగ్ స్టైల్ నచ్చి ఆయన అడగగానే నయన్ కాదనలేకపోయారట. మెగాస్టార్తో ఉన్న అనుబంధం కూడా దీనికి ఒక కారణం కావచ్చు. అయితే ఇక్కడే అసలు చిక్కు వచ్చి పడింది. తెలుగు సినిమా కోసం నయనతార ఇంతగా దిగిరావడం చూసి తమిళ నిర్మాతలు అగ్గి మీద గుగ్గిలం అవుతున్నారు. తమ సినిమాల్లో నటించినప్పుడు ప్రమోషన్ల పేరు ఎత్తితేనే చిర్రుబురులాడే నయనతార తెలుగు సినిమాలకు మాత్రం ఇలా ఎలా సహకరిస్తుంది అంటూ కోలీవుడ్ వర్గాలు ప్రశ్నిస్తున్నాయి. తమ సినిమాలను ఆమె తక్కువ చేసి చూస్తోందని, కేవలం భారీ రెమ్యునరేషన్ ఇచ్చే సినిమాలకే ప్రాధాన్యత ఇస్తోందని కొందరు విమర్శలు గుప్పిస్తున్నారు. తమిళ ఇండస్ట్రీలో నయన్ మీద ఒక రకమైన అసహనం వ్యక్తమవుతోంది. ఇన్ని విమర్శలు వస్తున్నా నయనతార మాత్రం తన పని తాను చేసుకుంటూ వెళ్తోంది. అటు సినిమాలు ఇటు వ్యాపారాలతో బిజీగా ఉంటూనే తన క్రేజ్ను కాపాడుకుంటోంది. మరి తమిళ నిర్మాతల ఆగ్రహంపై నయన్ ఎలా స్పందిస్తుంది? రానున్న రోజుల్లో ఆమె తన ప్రమోషన్ పాలసీని పూర్తిగా మారుస్తుందా, లేక ఇది కేవలం ఈ సినిమాకే పరిమితమా అనేది వేచి చూడాలి. ఏదేమైనా మెగాస్టార్ సినిమా కోసం నయనతార తీసుకున్న ఈ షాకింగ్ డెసిషన్ మాత్రం ప్రస్తుతం సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది.